తెలంగాణ రాష్ట్రంలో గత 40 ఏళ్లుగా, ముఖ్యంగా గత 10 ఏళ్లలో కూడా పరిశ్రమల కాలుష్యానికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతం పటాన్చెరు పారిశ్రామిక కాలుష్యానికి వ్యతిరేకంగా సాగిన ఆందోళన గురించి మనం వింటూనే ఉన్నాం. చాలా సంవత్సరాలుగా ఇక్కడ గాలి, నీరు, నేల కాలుష్యంపై స్థానిక ప్రజలు, పర్యావరణ సంస్థలు నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. కాలుష్యం వల్ల ఆరోగ్య సమస్యలు, భూగర్భ జలాలు కలుషితం కావటం ఈ ఆందోళనలకు ప్రధాన కారణం. కేంద్ర ప్రభుత్వం ఇక్కడి కొత్త పరిశ్రమల ఏర్పాటు, ఉన్న వాటి విస్తరణపై నిషేధం విధించడం వల్ల ఈ పరిశ్రమలు కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. బాచుపల్లి, నిజాంపేట్, ప్రగతినగర్ ప్రాంతాల నివాసితులు పారిశ్రామిక కాలుష్యంపై తీవ్రంగా ఆందోళనలు నిర్వహించారు. 2025 మార్చిలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. ఐడిఐ బొల్లారం, కాజేపల్లి, బొంతపల్లి, జిన్నారం వంటి సమీప పారిశ్రామిక ప్రాంతాల నుండి వచ్చే విషవాయువుల వల్ల కళ్లు మండటం, శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయని వాళ్లు విమర్శించుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ప్రాంతం కొత్త పటాన్చెరులా మారుతోందని, ఇక్కడ ఫార్మా, బల్క్ డ్రగ్ పరిశ్రమల వ్యర్థాల వల్ల భూగర్భ జలాలు విషతుల్యమవుతున్నాయని, ఘాటైన వాసన వస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చౌటుప్పల్తో పాటు దండుమల్కాపురం, కొయ్యలగూడెం, ధర్మాజిగూడెం వంటి పరిసర గ్రామాల్లో పరిశ్రమల వ్యర్థాల పారబోతపై నిరసనలు జరిగాయి. కాలుష్య నియంత్రణ మండలికి అక్కడి ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు.